హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అంటే బిడ్డ ఇది ఎక్కడే ఉన్నాడు, ఎక్కడో లేదు మా హృదయంలో. నువ్వు పిలువు. ఇప్పుడు కరెంట్ ఇస్తాం, కరెంట్ ఉన్నప్పుడు స్విచ్ చేయకుండా లైట్ ఎక్కడ వస్తుంది చెప్పండి? ఎవరండి మనం పిలవకుండా ప్రభు ఎక్కడికి వస్తాడు మన దగ్గరికి? అయితే దాన్ని మన ప్రభు మనలోకి రావాలంటే, మన హృదయంలోకి రావాలంటే ఈ హృదయం పవిత్రంగా ఉండాలి. ఆమేన్. ఈ హృదయం దేవునికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. ఈ హృదయంలో యేసయ్య పుట్టాలి. ఎక్కడో పుట్టడం కాదు, మన హృదయంలో పుట్టాలి. కనుక ఈ మురడి ప్రాంతంలో భయపడద్దు. ఒక్కడు ఉన్నారు, ఎవరు ఉన్నారు అనుకోండి. ఎందుకంటే నువ్వు మోకాడు ప్రార్థన చేస్తే పక్కన మన దేవుడు చూస్తున్నాడు, పక్కన మన ప్రభు ఉన్నాడు. మనుషులు చూడకపోయినా పర్లేదు, లోకం చూడకపోయినా పర్లేదు, నీ దేవుడు నీతో ఉంటే నీకే భయం లేదు. హల్లెలూయా. 1000 మంది కూలినా 10,000 మంది కూలినా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాశనపు మార్గం చాలా విశాలంగా ఉంటుంది. నాశనంకి వెళ్ళిందంటే విశాలంగా ఉంటుంది, అయితే రక్షణ మార్గం చాలా ఇరుకుగా ఇరుకైనది. కాబట్టి ఇటువంటి చిన్న మందిరం అని మరి లేకపోతే ఎవరో లేరని మీరు బాధపడొద్దమ్మా. అయ్యా బాధపడకండి, మన ప్రభు మనతో ఉంటున్నాడు. మన ప్రభు మన కొరకు త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మన ప్రభు అది సిద్ధంగా ఉన్నాను. ఆయన తీసుకెళ్ళని పరిస్థితిలో ఉండాలి. ఎప్పుడు కలుగుతామంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు. కనుక దేవుని ఆలయం అంటే దేవుని సన్నిధి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని దానియేలు ఎలాగైతే ప్రార్థన చేశాడో రోజు 3 సార్లు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. కన్నీటి ప్రార్థన పరిస్థితి అంతా మారుతుంది. విశ్వాస ప్రార్థన స్థితిని మారుతుంది. మోకాళ్ళు ప్రార్థన నీ గతినే మార్చేస్తుంది, నీ బ్రతుకునే మార్చేస్తుంది. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం. దేవునికి మనకి మధ్య జరిగితే ప్రార్థన కన్వర్సేషన్. కనుక ఈ మూడి ప్రాంతంలో మీరు ప్రార్థించండి, దేవుడు తన బిడ్డను తీసుకుని వస్తాడు. నువ్వు పవిత్రంగా ఉండు, దేవుడు మిగతా వాడిని పవిత్రంగా చేస్తాడు. కనుక మరి అంత దూరాల నుంచి అయ్యగారు అమ్మగారు మేము అందరం వచ్చి ఈ మందిరం చూసి వెళ్తున్నాం. ప్రభు చిత్తం అయితే మళ్ళా రావడం అయితే జరిగితే ఈ మందిరాన్ని దేవుడు ప్రజలతో తన బిడ్డలతో నింపుదు గాక. ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టికి సకల ఆశీర్వాదములు కాండపుత్రుడైన మహాపరిశుద్ధుడు మహాగుణుడు అయిన యేసయ్య మీకు వందనాలయ్యా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి నా నామం బట్టి ప్రార్థన చేస్తారో వారి మధ్యన ఉంటానన్నావు. మా మధ్యన మీరు ఉన్నందుకు స్తోత్రం అయ్యా. మీరు మమ్మల్ని చూస్తున్నారు కానీ మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఎందుకంటే అపవిత్రము నాయనా, మీ సన్నిధిని నిలవబడ్డానికి కూడా హక్కు లేని వాడు నాయనా. నాయనా, మేము పాపులము తండ్రి, మా పాపముల చేత మేము సిలువ వేయించాము తండ్రి. నాయనా ఇదిగో ప్రభా, మీ బిడ్డలు మీ దాసులు నామదేవయ్య గారు అమ్మగారు బలహీన స్థితిలో ఉన్నా దూరం నుంచి ఇదిగో ఈ మందిరానికి ఎంతో ఆసక్తితో ఎంతో ప్రభా భక్తితో మీ సన్నిధిలో మీ బిడ్డలు సమకూర్చి చిన్న మందిరం అయినా నాయన ప్రభా ఈ విధంగా ఈ మురడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ మందిరం బట్టి మీ కృతజ్ఞతలు. చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడండి అయ్యా. ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసురాలని దీవించండి అయ్యా. అలాగే ప్రభా అయ్యగారు అమ్మగారు పడిన ప్రయాసమునకు తగిన ప్రతిఫలము మీరు అనుగ్రహించండి. కొన్ని ఆత్మలైనా మీ సన్నిధికి నడిపించయ్యా. ఒక పాపి రక్షణ పొందుట పరలోకంలో ఎంతో సంతోషం అన్నావు. కనుక నాయన ఈ మందిరాన్ని మీ చేతికి అప్పచెప్పి వెళ్ళుచున్నామయ్యా. మీరే ప్రభు చుట్టుపక్కల మీ దూతలు కావలుగా ఉంచి సైతం ఎవరిని ఎటువంటి అనారోగ్యం కలగకుండా, ఎటువంటి కీడు తలంచకుండా, ఎటువంటి మరి దుష్ట పనులు ఈ చుట్టూ జరగకుండా నాయన మీ దూతల్ని ప్రభు ఆ దూతలతో వాడికి అపజయం కలుగు చేయండి. దూతలతో అణిచివేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ మందిరం చుట్టూ కావలుగా ఉంచండి ప్రభు. మీ దాసు నామదేవ్ గారు, అలాగే మీ కుమార్తెలు మీ దాసురాలు మరి పుష్పతమ్మ గారు ఎంతో ప్రయాసపడి బళ్ళారి నుంచి వచ్చి ఈ యొక్క మందిరంలో ఎంతో ప్రయాసపడి ఎంత ఆసక్తి చూపించి మరి మీ బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నారు. కొన్ని ఆత్మలైనా అప్పచెప్పాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రయాసంలో తగిన ప్రతిఫలం ఇవ్వండి ఆయన. కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు వర్షం దీవించయ్యా. ఎవరు ప్రతి మీ సన్నిధికి వచ్చేవారు మీకు తెలుసయ్యా.
ప్రతి వారితో మీరు మాట్లాడండి. అలాగే అయ్యగారు పృథ్వీరాజు గారిని, జోసెఫ్ గారిని, అలాగే సురేష్ గారిని, మరి సహోదరులు ఉన్నారు వీరందరినీ, సోదరులు కూర్చున్న వారిని పేరు పేరు వచ్చి దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. సంఘాన్ని ఉజ్జీవింపచేయండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసి మహిమ పొందమని ఈ మందిరాన్ని దర్శించి వెళ్తుండగా మీ కృప వీరిపై ఉంచండి, మీ దయ వీరిపై ఉంచండి. మరి మీ కృపలో వీరిని పెంచండి. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మీ సన్నిధికి తోడుకొని రండి నాయన. విస్తారమైన సంపద ఆశీర్వాదాలు మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత పొందమని ఈ మందిరాన్ని సేవకులు మీకు అప్పచెప్పుకొని ప్రార్థించి దీవించి వెళ్ళుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బ్లెస్సింగ్ ఇచ్చేయండి అయ్యారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సహాయము, అన్యోన్నతయు సకల పరిశుద్ధులకును సంఘమునకును ఈ గ్రామ వాసులకును చేరువచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తం జయం, యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ